నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక నిందితులైనటువంటి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా బాలాజీ గోవిందప్పకు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరి ఈ బెయిల్ మంజూరు చేసిన తర్వాత వాళ్ళు జైలు నుంచి బయటకు వచ్చినటువంటి సందర్భంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానివ్వండి, లేదంటే వైసీపీ నేతలు జైలు వద్దకు వెళ్ళి చేసినటువంటి గొడవని, రాద్ధాంతాన్ని ఏ విధంగా చూడాలి, మరి అంబటి రాంబాబు రంకెల్ని ఏ విధంగా చూడాలి, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసమల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా ధనుంజయ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేయడం, మరి బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఆదివారం ఉదయం పర్టికులర్ టైం కూడా చెప్పారు సార్ జైలు సిబ్బంది. అయినా కూడా వైసీపీ నేతలు ఆ జైలు వద్దకు చేరుకొని మొత్తం హంగామా, రాద్ధాంతం సృష్టించడం, ఏ విధంగా అయినా సరే గొడవ చేయడానికి మేము వచ్చామన్నట్టుగా వారు ప్రవర్తించిన తీరు, అటు నుంచి జైలు లోపల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్దగా అరవడం ఏ విధంగా చూడాలి సార్? అంటే బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఆ ప్రొసీజర్స్కి కొంచెం టైం పడుతుంది కదా, ఆ టైం పట్టేంత వరకు కూడా వాళ్ళు ఓపికగా ఉండకుండా ఒక పర్టికులర్ టైం చెప్పిన తర్వాత కూడా ఈ విధంగా గొడవ సృష్టించడాన్ని ఏ విధంగా చూడాలంట? ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళకి బెయిల్ వచ్చింది, ఆ బెయిల్ వస్తుందని ఎవరు అనుకోలేదు. ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ డిఫాల్ట్ బెయిల్ అని అది ఇది అంటున్నారు. అంటే 90 రోజులు ఎన్నాళ్ళు దాటిపోయింది, 115 రోజులు అయిపోయింది, ఛార్జ్షీట్ వేస్తారు, ఇంక బెయిల్ ఇవ్వచ్చు అన్నట్టుగా ఏదో చెప్తున్నారు. కానీ న్యాయ నిపుణులు ఏం చెప్తున్నారంటే ఆ బెయిల్ మరి ఎలా వచ్చిందో తెలియదు, కానీ అందుకుని సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఇప్పుడు లంచ్ మోషన్ మూవ్ చేస్తే ఇవాళ వింటా అన్నారు హైకోర్టులోను. ఏమవుద్దో చూడాలి. ఇప్పుడు వరకు ఇంకా ఏం ఇప్పుడు దాదాపు 12 అవుతుంది, కానీ ఇంక ఇప్పటి వరకు ఏం రాలేదు. ఇలా ఆలస్యం అవటం చూస్తుంటే ఈ బొమ్మ ఏదైనా కొంచెం వాళ్ళకి అనుకూలంగానే ఉంటుందేమో అని అనిపిస్తుంది నాకు ప్రస్తుతానికి. సరే, ఏదన్నా కానివ్వండి, వాళ్ళకి బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని అక్కడ ఎందుకు పెట్టుకుంటారు? బెయిల్ వచ్చిన తర్వాత ఒక అరగంట గంట లేట్ అవుతే అవుద్ది, పంపిస్తారు. ఉద్దేశం ఇప్పుడు అసలు మీ ముఠానే మీరు మేనేజ్ చేయడంలో నిష్ణాతులు, సిద్ధవస్తులు, జైలు సిబ్బంది సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తే మీకు ఏం కావాలో తెచ్చి చేసిన వాళ్ళు మిమ్మల్ని ఒక గంట ఆపితాళ్ళకి ఏమవుతుంది కదండి. వీళ్ళని అక్కడ బాలాజీ గోవిందప్ప అంటే గోడకేసి తల కొట్టేసుకున్నాడు. ఆ కొట్టుకునేది గట్టి కొట్టుకోవాలి కదా. ఏంటండి, బయటకు వచ్చి ధనంజయ రెడ్డి మమ్మల్ని ఎలాగ ఆఫ్ చేసి ఇప్పుడు వీళ్ళు లంచ్ మోషన్కి వెళ్తున్నారు, మళ్ళీ స్టే ఎత్తే కనుక మమ్మల్ని మళ్ళీ ఉంచేయడానికి ప్లాన్ చేశారు. అది స్టే బయటకు రానివ్వకుండా, ఒకవేళ నిజంగా మీరు బయటకు రానివ్వకుండా స్టే వచ్చిందనుకో డెఫినెట్గా ఉంచుతారు, అందులో అనుమానం ఏముంది. ఇప్పుడు మీకు తాడిపత్రి ఆయన ఎస్సీ ప్రభాకర్ రెడ్డి గారిని జైలు నుంచి విడుదలైన మళ్ళీ అన్నీ అరెస్ట్ చేయలేదా? ఇప్పుడు మొన్న అతను ఎవరో తురకా కిషోర్ని అరెస్ట్ చేయలేదా? చేస్తారు. అసలు వీళ్ళు వేళ మంచోళ్ళు కాబట్టి మీ మీద ఇంకా 100 కేసులు పెట్టచ్చు. యాక్చువల్గా ఇది లెక్కర్కి సంబంధించి స్కాము, డబ్బు, అవినీతి, మానవీయ కోణంలో ఇంతమంది అనారోగ్యం పాలవడానికి, ఇంతమంది చనిపోవడానికి కారణమైన దాంట్లో మీరు ఉన్నారనేటువంటి కేసు కూడా పెట్టుంటే మీరు అక్కడే వచ్చి ఆ కేసు మీద అరెస్ట్ చేయొచ్చు. ప్రభుత్వానికి అది కక్ష సాధించి మిమ్మల్ని వేధించే ఉద్దేశం లేదు. ఫస్ట్ పాయింట్ అది తెలుసుకోవాలి. అది మీకు తెలుసు కాబట్టి మీరు రికార్డింగ్ డ్యాన్స్ చేస్తున్నారు. నేను ఇది గొడవ రికార్డింగ్ డ్యాన్స్ అంటాను నేను. ఎందుకంటే మీరు విడుదలయ్యారు, ఇంటికి రారా, అక్కడి నుంచి ఎటైనా పారిపోతారా? మీకు ఆ జైలు దగ్గరికి వచ్చి వీరంగం ఆడటం ఏంటి, ఆ తలుపులు కొడతాం ఏంటి? మీరు వచ్చి లోపలను ఆ లాయర్లు అందరూ కూడా బాగా చదువుకున్నారు, చట్టం గురించి తెలిసిన వాళ్ళు, ప్రొసీజరు. ఇప్పుడు మీకు బెయిల్ వచ్చిన వెంటనే వాళ్ళు మీకు ఇంకా ఏమన్నా కేసులు ఉన్నాయా, పీటీ వారెంట్లు ఏమన్నా ఉన్నాయా, మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా, ఇలాంటివన్నీ చూసుకునే వదులుతారు. అన్నీ చెక్ చేసుకోవాలి. అందులో మీరు ఇప్పుడున్న ఉద్రిక్త పరిస్థితులు, సెన్సిటివ్ మ్యాటర్స్ కదా, ఇది అన్నీ సెన్సిటివ్ కదా మూమెంటు. కాబట్టి ఏ తప్పు చేసినా వాళ్ళ ఉద్యోగాలకి ఎగిరిపోతాయి చిన్న తప్పు చేస్తాయి. ఎందుకంటే ప్రతిదీ కూడా భూతత్వంలో వైరు పక్షాలు, ఆ పక్షం ఈ పక్షం కూడా భూతత్వం పెట్టి చూస్తుంది. ఇటు తెలుగుదేశం శ్రేణులు కానీ ప్రభుత్వం తరఫున ఉన్న ఈ పార్టీల తాలూకు కార్యకర్తలు అందరూ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఊళ్ళు కూడా అందరికీ న్యాయశాస్త్రం చదువుకోకుండా, కాలేజీకి వెళ్ళకుండా పట్టభద్రులు అయిపోయారు. ఇప్పుడు న్యాయశాస్త్రాన్ని అవపోసన బట్టి జగన్ పుణ్యమే అది. ఎందుకంటే అతను వచ్చిన కానించి కోర్టులు, తీర్పులు, స్టేలు, బెయిల్ రద్దులు, ఏ కదా గోల ఫస్ట్ నుంచి. అసలు ఎంత దారుణం అండి. 5-6 ఏళ్ళ నుంచి ఇదే గోల. ఇప్పుడు ఎవరినని కొన్ని వ్యవస్థలో కొంతమందిని ఎవరిని ఏమంటానికి లేదు, కానీ వీళ్ళు ఆ సమయంలో పాటిస్తున్నారు. ఇప్పుడున్న కార్యకర్తలు, ఈ పార్టీల తాలూకు శ్రేణులు. జగన్మోహన్ రెడ్డి అయ్యాలో వాళ్ళు అది కూడా పాటించారు. జడ్జిలు కూడా తిట్టేసేవారు. వాళ్ళు కరోనా అంటే ఇచ్చేయాలి, వీళ్ళందరికీ అది ఇదని మాట్లాడేవారు. వాళ్ళు వీళ్ళకి మన ఈ శ్రేణులకి వీళ్ళకి నచ్చని తీర్పు వచ్చినా కానీ ఏం మాట్లాడతలేదు. ఇప్పుడు వాళ్ళు అప్పీల్కి వెళ్ళారు, ఏమొద్దో చూడాలి. ఒకవేళ మీకు స్టే వచ్చినా బాధపడకూడదు. స్టే రాలేదనుకో, మీకు బెయిల్ వచ్చినంత మాత్రాన పునీతులు ఎలాగైపోతారు మీరు? ఇప్పుడు మళ్ళీ విజయానందరెడ్డి మొత్తం బొమ్మ చెప్పాడు. కొంతమంది అతను
మీ ముందు బ్యాచ్ ఏం చెప్పారంటే ఎవరెవరికి ఎంత తెలియదని చెప్పారు. ఇప్పుడు ఇంకోవాడిని కదిపితే ఏ నాయకుడికి జిల్లా పిల్లలందరికీ నోటీసులు పంపిస్తారంట. వీళ్ళందరూ జైలుకి కూర్చోవాలి. ఏమన్నా రోజు వచ్చి రికార్డింగ్ డ్యాన్స్ చేస్తారు అక్కడ. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే ఎరుకేకలేడు అతను లోపల నుంచి. ఈ ఒక్క పాయింట్ మీద వీళ్ళు మళ్ళీ వేసేయాలి లోపల. కేసు నమోదు చేయాలా? అసలు చూస్తూ ఊరుకోకూడదు. పోలీస్ డిపార్ట్మెంట్ అనాలా. ఇలా పెంట చేస్తే బెయిల్ వచ్చిన తర్వాత ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించిన పాయింట్ మీద వీళ్ళ మీద కేసు నమోదు చేసి మళ్ళీ తీసుకెళ్ళాలి. అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టి మూసుకుని పైన కిందనే బెయిల్ వచ్చిందరా బాబు అని దండం పెట్టుకుని పెట్టుకొస్తారు. లేదంటే వాళ్ళు చేసిన నేరం మామూలు నేరం అండి. వేల లక్షల కోట్లు స్కాము. అది కాకుండా అనేక మంది ప్రాణాలు పోవటానికి, అనారోగ్యం పాలవటానికి, కుటుంబాలు చల్లాచెదరవటానికి కారకులయ్యారు వీళ్ళు సిగ్గు లేకుండా ఇంకా పెద్ద మనుషుల్లాగా వ్యవహరించడం ఏంటి? దారి దోపిడీ చేసిన బందిపోటు దొంగల కన్నా దారుణమైన పనిచేశారు వీళ్ళకి అలా క్షమాభిక్ష ఉండకూడదు. ఈ దేశంలో వీళ్ళకేంటి స్పెషాలిటీ? ఒక సాధారణ ఖైదీ బెయిల్ వస్తే ఆ ప్రొసీజర్ ఏం పాటిస్తారు, ఇతనికి అదే పాటించాలా? వీళ్ళకి ఏంటంటే స్పెషల్? వీళ్ళు ఏం ఉద్ధరించారని? వీళ్ళు బయటకు వచ్చేదాకా ఇంతమంది జనాలను ఎందుకు అలవ చేస్తున్నారు? పోలీసులు మోకాళ్ళని కట్టు లాఠీచార్జ్ చేసేది పట్టుకుని తరివేయాలి అక్కడే ఉండకుండానే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు జైలు దగ్గర ఎవరన్నా ఉండొచ్చారని అసలు ఆ దారిలో కూడా వెళ్ళనివ్వలేదు ఎవరినని. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళ పట్ల కొంచెం ఉదారం ఔదార్యం చూపిస్తుంది. మిథున్ రెడ్డికి అక్కడ సెంట్రల్ జైల్లో, రాయమండ్రి సెంట్రల్ జైల్లో శుభ్రంగా క్యారేజీ పొద్దున్న మధ్యాహ్నం 3 పూటలు అన్నాయి. మనిషి పొట్టగట్ట వచ్చేసి చూసారా బయటకు వచ్చినప్పుడు. మామూలుగా అయితే మానసికంగా పశ్చాత్తాపడిపోయి మానసికంగా కృంగిపోవాలి. ఎంత స్థాయిలో బతికే మనం జైలుకి వెళ్ళి 4 గోడల మధ్య ప్రజలు ఏమనుకుంటారో, పక్కోళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి సిగ్గుతో కుచించుకుపోవాలా, ముఖం దాచుకుని పోవాలా. పోలీసు వాళ్ళు ముసుకేయటం కాదు, ఇళ్ళే దాచేసుకుని పోవాలా. అలాంటి లక్షణాలు ఏమైనా కనపడుతున్నాయి వాళ్ళకి? ఏదో స్వాతంత్ర పోరాటం చేసినట్టు, దేశాన్ని ఏదో ఉద్ధరించినట్టు బయట రావడం గొడవ మళ్ళీని. ఆ గొడవ చేసే అవకాశం ఎందుకు ఇచ్చారు? ఒప్పుకోకూడదండి. వెంటనే కేసు పెట్టి లోపల ఏంటి అలరా మీరు? బెయిల్ వచ్చింది, బెయిల్ వస్తే మూసుకుని ఆ కాగితాలు ఏమి ఉంటే చూసుకుని వదులుతారు. వాళ్ళు పర్టికులర్ టైం చెప్పారు. ఆ ఆఫీసర్ గారు చెప్పాడంట, నేను పొద్దున వచ్చేస్తున్నానే బాబు, వచ్చిన వెంటనే పంపించేస్తాను మిమ్మల్ని అని చెప్పాడంట. అంటే మీరు రాత్రి వస్తే రాత్రి వదిలేయాలా మిమ్మల్ని? ఆ ప్రొసీజర్ అంతా పూర్తి చేయొద్దా? మీరు మామూలుగా ఇది ఇలా ఒకవేళ పారిపోతే మళ్ళీ పట్టుకొచ్చి పెట్టొచ్చులే, పెద్ద కష్టం. మీరు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులు కదా, నీరు గారిపోదా, మొత్తం వీళ్ళ కష్టం వృధా అయిపోదా? ఇప్పుడు ఈ సిట్టు దర్యాప్తు బృందం ఎంత కష్టపడి వీళ్ళ కొరకరాని కొయ్యల నుంచి సమాచారం రాబెట్టిని టపాల్మని ఒక బెయిల్తో మొత్తం చెల్లాచెదురైపోదో ఏంటండి? ఇవన్నీ ఆలోచిస్తారు. ఒకటి మాత్రం నిజం, వీళ్ళకి బెయిల్ వచ్చినంత మాత్రాన వీళ్ళకేమీ స్వేచ్ఛ లభించలేదు, పునీతులు మాత్రం అవ్వలేదు. వీళ్ళు ఎలా ఓవర్ యాక్షన్ చేశారు కాబట్టి ప్రభుత్వం అయ్యో పాపం అనుకున్న వాళ్ళు కూడా ఈసారి తీసుకెళ్ళి కుమ్మేలరా బాబు అనుకుంటారు. అది గుర్తుపెట్టుకోవాలి. సార్ మీరు అన్నట్టుగా బాలాజీ గోవిందప్ప తలగొట్టుకోవడం కానివ్వండి, ధనంజయ రెడ్డి లంచ్ పిటిషన్ గురించి మాట్లాడడం కానివ్వండి, ఇదంతా ఒక ఎత్తైతే కొందరు న్యాయవాదులు నిజంగానే వీళ్ళు చాలా కీలకమైన వ్యక్తులు, కీలకమైన నిందితులు. సో హైకోర్టు మేబీ దిస్ బెయిల్ని రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు సార్. మరి నిన్న జైలు వద్ద ఇటువంటి హంగామా మీరు అన్నట్టు గొడవ సృష్టించారు. మరి ఒకవేళ ఈ బెయిల్ రద్దు అయితే ఇది కూడా అక్రమ అరెస్టులు మళ్ళీ కావాలనే న్యాయ వ్యవస్థలను కూడా మేనేజ్ చేశారని వాదనలు చేస్తే ఏమంటారు? ఇప్పుడు ప్రభుత్వం న్యాయ వ్యవస్థను మేనేజ్ చేసేది ఏముంటుందండి? ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం మేనేజ్ చేసేలాగితే బెయిల్ ఎందుకు వస్తుంది వాళ్ళకి? ప్రభుత్వం కూడా న్యాయ ప్రక్రియ ద్వారానే దానికి అప్పీల్కి వెళ్తున్నారు అంతే కదండి. అంచేత ఎవరో వర్రీ అవ్వాల్సిన పని లేదు. వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ మాత్రం శిక్ష నుంచి తప్పించుకోలేరు, ఇది మాత్రం ఖాయం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.